ఆ జిల్లాలో పాలనలో 80% మహిళలే. మంత్రులు, కలెక్టర్లు, ఐపీఎస్ అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీల నేతలు, ఉన్నతాధికారులు ఇలా అన్ని రంగాల్లోనూ మహిళలు ముందుంటున్నారు. రాణి రుద్రమదేవి ఏలిన ఈ గడ్డ వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ఈ మహిళామణులు జిల్లా పాలనలో సమర్థవంతంగా నడిపిస్తూ ప్రజల మన్ననలు చురగొంటున్నారు. తద్వారా జిల్లాను అన్ని రంగాల్లో అగ్రప్రధాన నిలిపేందుకు సాయశక్తుల్లా కృషి చేస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు మహిళల సత్తా చాటుతూ నారీ శక్తికి ప్రతిరూపాలుగా ప్రజల ప్రశంసలను అందుకుంటున్నారు. ఇంతకీ అది ఏ జిల్లా? ఆ ఆదర్శ మహిళలు ఎవరు? వారు సాధించిన విజయాలేంటి? మహిళా సాధికారతకు వారు తీసుకుంటున్న నిర్ణయాలేంటి అనేది తెలియాలంటే వాచ్ ది స్టోరీ. పోరాటాల పురిటిగడ్డ వరంగల్ పేరు చెప్పగానే కాకతీయ సామ్రాజ్యాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలిన రాణి రుద్రమదేవే గుర్తుకొస్తుంది. అలాగే కాకతీయ రాజులు నిర్మించిన శత్రు దుర్భేద్యమైన వరంగల్ ఖిల్లా కళ్ల ముందు కదలాడుతుంది. అయితే ఇప్పుడు ఈ జిల్లా మరో అరుదైన రికార్డు సాధించింది. తన అసాధారణమైన పాలనా పటిమతో కాకతీయ సామ్రాజ్య ఘనతను నలుదిక్కులా వ్యాపింపచేసిన రుద్రమదేవి స్ఫూర్తితో జిల్లాలో మహిళలు పాలనలో కీలక స్థానాల్లో రాణిస్తున్నారు. గ్రామ పంచాయతీ నుంచి ఎమ్మెల్యే, ఎంపీ వంటి పదవులు చేపట్టి జిల్లా పాలన తమ కనుసైగలతో శాసిస్తున్నారు. నాటి తన పాలనలో ఎన్నో చెరువులు, కాలువలు తవ్వించి ఇక్కడ బీడుపడిన పొలాలు బంగారు మాగాణులుగా మార్చిన రుద్రమదేవి బాటలో సాగుతూ జిల్లాలో అన్ని రంగాల్లో ప్రగతిబాట పట్టించేందుకు ఈ నారీమణులు అహర్నిశలు శ్రమిస్తున్నారు. వరంగల్, హనుమకొండ జిల్లాల పాలనా వ్యవస్థ పరిశీలిస్తే దేవాదాయ శాఖ మంత్రిగా కొండా సురేఖ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ధనసరి అనసూయ అలియాస్ సీతక్క రాష్ట్ర స్థాయిలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీరు కాక వరంగల్ ఎంపీగా కడియం కావ్య పార్లమెంటులో ఈ ప్రాంత సమస్యలపై పోరాడుతున్నారు. 4 దశాబ్దాల తర్వాత ఒక మహిళ ఎంపీగా ఇక్కడి బాధ్యతలు చేపట్టడం విశేషం. ఇక 26 ఏళ్లకే ఎమ్మెల్యేగా ఎన్నికైన యశస్వినిరెడ్డి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి తమదైన శైలిలో పాలన పరుగులెత్తిస్తున్నారు. ఇక చరిత్రాత్మక ఓరుగల్లు నగర శాంతి భద్రతలు కాపాడే బాధ్యత కూడా ఓ మహిళే నిర్వహించటం చెప్పుకోదగ్గ విషయం. వరంగల్ పోలీస్ కమిషనరేట్లో సెంట్రల్ జోన్ డీసీపీగా ఆమె బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక వరంగల్ జిల్లా కలెక్టర్గా సత్యశారదాదేవి, హనుమకొండ జిల్లా కలెక్టర్గా ప్రావీణ్యారెడ్డి మహిళా కలెక్టర్స్గా పాలనపై తమదైన ముద్ర వేస్తున్నారు. వీరిద్దరూ జిల్లాలో ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ తమ జిల్లాలని ప్రగతి పదంలో నడిపిస్తున్నారు. ఇక గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్గా పనిచేస్తున్న ఐఏఎస్ అధికారిని అశ్విని తానాజీ నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయటమే కాకుండా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు సెంట్రల్ జోన్ డీసీపీ గ్రూప్ 1 అధికారిని సలీమా శాంతి భద్రతల పరిరక్షణకు నడుం బిగించారు. మొన్నటి వరకు ఉమ్మడి జిల్లా పరిధిలో 4 జిల్లా పరిషత్తులకు మహిళలే సారథ్యం వహించి రికార్డు సృష్టించారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్గా గండ్ర జ్యోతి, మహబూబాబాద్ జడ్పీ చైర్పర్సన్గా హిమబిందు, భూపాలపల్లి జడ్పీ చైర్పర్సన్గా శ్రీహర్షిని, ములుగు జడ్పీ చైర్పర్సన్గా బడే నాగజ్యోతి బాధ్యతలు నిర్వహించారు. అలాగే గతంలో వరంగల్ మేయర్గా బాధ్యతలు నిర్వహించిన ఎర్రబెల్లి స్వర్ణ ప్రస్తుతం వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అంతేకాదు మామునూరు పోలీస్ ట్రైనింగ్ క్యాంప్ కమాండెంట్గా ఐపీఎస్ అధికారి పూజ బాధ్యతలు చేపడుతున్నారు. మరోవైపు జిల్లా ప్రధాన న్యాయమూర్తితో పాటుగా పలువురు మహిళలు న్యాయమూర్తులుగా కేసుల పరిష్కారం చేస్తూ సామాన్యులకు న్యాయమందించే బాధ్యతలు చిత్తశుద్ధితో నిర్వహిస్తున్నారు. జిల్లాలోని కీలక స్థానాల్లో పలువురు మహిళలు పాలనలో తమ ముద్రను చాటుతుంటే ఇప్పుడు ఎమ్మెల్యే కోటా, ఎమ్మెల్సీ ఎన్నికల్లో జిల్లా కాంగ్రెస్ నేత ఎర్రబెల్లి స్వర్ణకు అవకాశం దక్కే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. మహిళా కోటాలో ఆమె పేరు అధిష్టానం పరిశీలనలో ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అదే నిజమై ఆమెకు నామినేషన్ దక్కితే పాలనా శ్రేణిలో ఉన్న కీలక మహిళగా మరోసారి ఆమె రికార్డు సృష్టించినట్టే. మొత్తంగా మహిళలు ఏ పనిలో అయినా పురుషులతో పాటు పోటీపడి పనిచేసి అద్భుతాలు చేయగలరని ఈ నారీమణులంతా నిరూపిస్తున్నారు.